గుడ్ మార్నింగ్, నమస్కారం, ఆదాబ్. ఈరోజు నా టాపిక్ చాలా డిఫరెంట్. నా టాపిక్ ఒక కింగ్ కథ. మీరు ఖచ్చితంగా ఒక కింగ్ కథ విని ఉంటారు. ఆయన తన జస్టిస్ సిస్టమ్ వల్ల చాలా ఫేమస్ అయ్యారు. హీ వాజ్ వెరీ ప్రాంప్ట్. అతను చాలా గొప్పగా పరిపాలించాడు. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఆ రాజు కథ ఏంటంటే, అతను ఒక విషయాన్ని నిర్ధారించుకునేవాడు. అది తన రాజ్యంలో ప్రజలు చాలా సంతోషంగా సుఖ సంపదలతో ఉండాలని, అలాగే వారికి రాజు పట్ల ఇంకా మంత్రుల పట్ల ఒక మంచి అభిప్రాయం ఉండాలని. అతను పనిచేసే పద్ధతి ఏమిటంటే, అతను ఏ పాలసీలు తీసుకువచ్చినా, ఏ పని చేసినా కూడా ఆ తర్వాత అతను వేషం మార్చుకుని ఆ రాజ్యంలో కామన్ మ్యాన్ అంటే ఒక సాధారణ వ్యక్తుల సమూహంలో తిరుగుతూ ఆ సిటీలో ప్రజలతో మాట్లాడుతూ, వ్యాపారస్తులతో మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులతో మాట్లాడుతూ, అందరితో మాట్లాడుతుండేవాడు. గ్రామ ప్రజలతోనూ, వ్యాపారస్తులతోనూ, దుకాణదారులతోనూ, హోల్సేలర్లతో పాటుగా, విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులతో పాటు కేవలం ఎలా నడుస్తోంది, విషయాలన్నీ కూడా ఎలా, రాజు ఎలా ఉన్నాడు, న్యాయం ఎలా జరుగుతోంది, ఏమైనా సమస్యలు వారు ఎదుర్కొంటున్నారా, మీకు ట్యాక్స్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా, అవి అతని రోజువారీ టాపిక్స్ అన్నమాట. మీ అందరూ ఈ కథను వినుంటారు. ఈ రాజులు చాలా ప్రసిద్ధి చెందారు, పాపులర్ అయ్యారు. వారి గురించి ఏం చెప్పేవారంటే, వారి సభలోకి ఎవరు వెళ్ళినా కూడా గంట మోగించేవాళ్ళు, ప్రవేశానికి అనుమతి పొందేవారు, న్యాయం కూడా చాలా ప్రాంప్ట్గా జరిగేది, వెంటనే జరిగేది, సవ్యంగా. అలా ఎందుకు జరిగేదంటే, వారు ఎటువంటి నేచర్ని కలిగి ఉండేవారంటే సరైన ఫీడ్బ్యాక్ పొందేవారు. ఆ రాజు గురించి ఆలోచించండి. అతనికి మంత్రులు లేరంటారా? ఆయన దగ్గర హోమ్ మినిస్టర్ లేడంటారా? ఆయన వద్ద గూఢచారులు వారు లేరంటారా? వారి వద్ద వేగులు లేరంటారా? అందరూ ఉన్నారు. అన్నీ ఉన్నప్పటికీ కూడా మినిస్టర్స్ అందరూ, సరేనా? అయినప్పటికీ ఆయన స్వయంగా వెళ్ళేవాడు తెలుసుకోవడం కోసం, ప్రజలతో మాట్లాడుతూ ఉండేవాడు. దానికి ఒక కారణం ఉంది. దానికి కారణం ఏంటంటే, తన మంత్రివర్గం ఏదైతే ఉందో, తన మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు సరైన పద్ధతిలో పనిచేస్తున్నారా లేదా, మంత్రులకు ఎక్కువ అధికారాలు ఇవ్వడం వల్ల వాళ్ళు దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారా. మీరు ఎప్పుడైతే మీరు రూపొందించిన పాలసీలకి ఫీడ్బ్యాక్ పొందుతారో, మీరు ఫీడ్బ్యాక్ పొందినప్పుడు ఫ్రమ్ ద కామనర్స్, ప్రజలు, ఇంకా మినిస్టర్స్ అందరి నుంచి కూడా, అప్పుడు మీరు ఈ అద్భుతమైన పాలసీల వల్ల అందరూ సంతోషంగా ఉన్నారు, అభివృద్ధి చెందుతున్నారని, కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వారికి శిక్షలు పడుతున్నాయి, అలాగే మంచి వారికి రివార్డ్స్ లభిస్తున్నాయి. ఏ సిస్టంలో అయితే రివార్డులు పనిష్మెంట్లు ఉండవో, ఏ రాజ్యంలో అయితే, ఏ ఏరియాలో రివార్డులు పనిష్మెంట్లు ఉండవో, అందులో అన్ని అస్తవ్యస్తంగా ఉంటాయి. మ్యారిటు గ్రేసీ అనేది ఉండదు. దీని అర్థం ఏంటంటే, అందరూ కూడా సమానంగా ఉండాలి. మీరు మీ గురించి ఆలోచించండి. మీరు ఒక రీజనల్ మేనేజర్గా, ఒక జోనల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. మీరు మేనేజర్గా, నేషనల్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. మీకంటూ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో 20 మంది ఉన్నారు, లేదంటే 50 మంది ఉన్నారు, లేక 200 మంది ఉన్నారు. వారి కింద ఎంతో మంది కస్టమర్స్ ఉన్నారు. అయితే మీరు తెలుసుకోవాల్సింది, వారు ఏమనుకుంటూ ఉన్నారు, అలాగే అదే సమయంలో వారు ఏ విధంగా పనిచేస్తున్నారు, వారి పైన మేనేజర్లు ఎవరైతే ఉన్నారో వారు ఎలా పనిచేస్తున్నారు, పైన వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు. దట్ బేసిక్లీ ఈస్ కాల్డ్ 360 డిగ్రీ ఆఫ్ ఫీడ్బ్యాక్. రాజు అటువంటి పని చేయాల్సిన అవసరం చాలా ఉంది. లీడర్లు ఆ విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. జోనల్ మేనేజర్లు కానీ, రీజనల్ మేనేజర్స్ కానీ, నేషనల్ సేల్స్ మేనేజర్స్ కానీ. అందుకే ఏం చెప్పబడుతుందంటే, మీరు కనీసం ఒక నెలలో 6 రోజులు 6 డిఫరెంట్ మెడికల్ ర్యాప్స్తో పాటు తప్పకుండా పనిచేయండి. 1 to 1 పనిచేయండి. ఆ సమయంలో మీ చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు. దెన్ యూ విల్ హ్యావ్ వెరీ వెరీ అన్ఫిల్టర్డ్ ఫీడ్బ్యాక్. మీరు ఏం పని చేయాలన్నా కూడా పని చేయాల్సి ఉంటుంది, కలెక్షన్స్ చేయాల్సి ఉంటుంది, అవి మీరు చేయగలుగుతారు. అయితే బేసికలీ నా ప్రశ్న ఏమిటంటే, మన వారు ఆ పని చేయడం లేదు. వారు వాళ్ళ మీటింగ్స్లో చాలా బిజీగా ఉంటున్నారు. మనం కనుక గుర్తు చేసుకుంటే, మీటింగ్స్లో మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మా మీటింగ్స్ స్టైల్ ఎలా ఉండేదంటే, ఒకవేళ మెడికల్ ర్యాప్స్ కూర్చున్నారు, మేనేజర్స్ కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు. ఎప్పుడు మేమేం చెప్పేవాళ్ళం అంటే, ఫస్ట్ లైన్ చెబుతూ, మీ 5 వ్యక్తులను మీరు ర్యాంకింగ్ చేయండి, 5 మెడికల్ ర్యాప్స్ని. ఈ ర్యాంకింగ్ ఏ విధంగా ఉండాలంటే, ఈ ర్యాంకులు ఈ విధంగా ఉండకూడదు. అది A+, వీరికి A++, B+, లేదంటే A++, అలా కాదు. యు ఆర్ సపోజ్ టు ర్యాంక్ ఎవ్రీబడి. మీరు ఎటువంటి ర్యాంక్ ఇవ్వాలంటే, ఎవరు ర్యాంక్ 1, ఎవరు 2, ఎవరు 3, ఎవరు 4, ఎవరు 5. అదేవిధంగా మేము రీజనల్ మేనేజర్స్కి చెప్పేవాళ్ళం, మీరే చేయండి. ఈ గదిలో 25 మంది కూర్చుని ఉన్నారు. వారితో మీరు, మీ దగ్గర 5 మేనేజర్లు ఉన్నారు. ప్రతి 5 మేనేజర్ల దగ్గర 5 ఉన్నట్లయితే 25 మంది మెడికల్ ర్యాప్స్ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు మీ బెస్ట్ 3 ర్యాప్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నాట్ ఓన్లీ సేల్స్,
వారి టాలెంట్ ప్రకారం, వారి సబ్స్టెన్స్ ప్రకారం, క్వాలిటీల ప్రకారం, అలాగే వారి డ్రైవ్ ప్రకారం ఏ ర్యాంక్ ఇవ్వాలి. ఆ తర్వాత మేము చెప్పేవాళ్ళం, మీరు 2-3 ఈ విషయాలు కూడా చెప్పండి. మీ దగ్గర ఉన్నటువంటి 25 మంది ర్యాప్స్‌లో ఎవరు పూర్తిగా బాటంలో ఉన్నారో, వారి వద్ద పనిచేసే డ్రైవ్ లేదు, 3 నెలల నుంచి, 6 నెలల నుంచి, 9 నెలల నుంచి, 1 సంవత్సరంగా కంటిన్యూయస్‌లీ దే ఆర్ నాట్ గ్రోయింగ్. మేము ఈ అన్ని విషయాల గురించి మాట్లాడేవాళ్ళం. ఇంకా ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా కన్‌ఫ్యూజన్స్ ఉంటే, లేదు లేదు సార్ నాకు అనిపిస్తుంది ఈ ఇద్దరు ర్యాప్స్ ఉన్నారు, ఈ ఇద్దరు మేనేజర్స్ ఉన్నారు. మనం ఆ తర్వాత ర్యాప్స్‌ని పంపించిన తర్వాత మేము చెప్పేవాళ్ళం, మీ 5 ఫస్ట్ లైనర్స్ ఉన్నారు, మీరు వారికి కూడా ర్యాంకింగ్ చేయండి అని. ఎప్పుడైతే ఆ ఫస్ట్ లైనర్స్ వెళ్ళిపోయేవారో వారి జెడ్ఎంకి చెప్పేవాళ్ళం, మీ దగ్గర ఈ 5 ఆర్ఎంలు ఉన్నారు, వారికి కూడా ర్యాంకింగ్ చేయండి అని. ఆ జెడ్ఎంకి మేము ర్యాంకింగ్ ఇచ్చేవాళ్ళం వేర్వేరుగా, ప్రైవేట్లీ. వారి జూనియర్స్ ముందు ఎప్పుడూ ర్యాంకింగ్ ఇచ్చేవాళ్ళం కాదు. దట్ వాజ్ ద బేసిక్లీ ప్రొసీజర్. కొన్నిసార్లు అందరూ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అది లేదు సార్, మా ఈ ఇద్దరు ర్యాప్స్ నెంబర్ 1లో వస్తారు, లేదంటే నా ఈ ఇద్దరు ఫస్ట్ లైనర్స్ నెంబర్ 1లో ఉంటారు. అలా జరగదు. అప్పుడు మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఎందుకంటే ఒక డిఫరెంట్ టైంలో పీపుల్ షుడ్ బి హెల్డ్. వారికి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. దే షుడ్ బి యాంకర్డ్, దే షుడ్ బి certain modules. And what were our modules? We used to say, సరే పర్లేదు, లెట్స్ డైసెక్ట్. అతన్ని, ఆ వ్యక్తిని డిఫరెంట్ క్వాలిటీస్లో మనం డివైడ్ చేస్తాం. మనం వారిని అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, సరే ఒక మాట చెప్పండి, కేవలం ఒక్క క్వాలిటీ డాక్టర్ ఛాంబర్లో అందరికంటే మంచివారు ఎవరు? కేవలం ఒకే ఒక క్వాలిటీ డాక్టర్ ఛాంబర్లో, సార్ ఈ కుర్రాడు మంచోడు. అప్పుడు మనం అడుగుతాం, ఇతనికి 10 నుంచి ఎన్ని మార్కులు ఇస్తారని. కేవలం డాక్టర్ ఛాంబర్లో మాట్లాడడానికి, అతని పర్సోనా, ఇంప్రెస్ చేసే పద్ధతి, అతని రిలేషన్షిప్, వీటి గురించి. ఆ తర్వాత మనం అతన్ని అడుగుతాం, ఓకే ఫైన్, ఇక సెకండ్ క్వాలిటీ, కేవలం కష్టపడ్డంలో, ఎన్ని గంటలు కష్టపడడానికి, శ్రమించడానికి, ఎక్కువగా కేవలం ఒక క్వాలిటీలో హార్డ్ వర్కింగ్లో ఎవరు ముందున్నారు, 10లోంచి మీరు వారికి ఎన్ని మార్కులు ఇస్తారు. అడిగే మూడో ప్రశ్న, ఓకే ఫైన్, ఏ కుర్రాడు గత 3-4 క్వార్టర్లలో చాలా బాగా ఇంప్రూవ్ చేశారు, వారిలో చాలా కన్సర్న్ ఉంది, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని తపనుంది. తర్వాత మేము అడుగుతాం, ఏ కుర్రాడు కొత్త ప్రోడక్ట్లను అమ్మడంలో అందరికంటే ముందున్నాడు. తర్వాత ఇంకో ప్రశ్న అడుగుతాం, మేనేజర్ల విషయంలో అనమాట. అలాగే ర్యాప్ కేటగిరీలో ఈ ర్యాప్ పట్ల అతని కొలీగ్స్ ఎంత రెస్పెక్ట్ కలిగి ఉన్నారో, అతన్ని ఇష్టపడతారో. అతను సెల్ఫిష్ కాదు కదా, సెల్ఫ్ సెంటర్డ్ కాదు కదా, అదే మేనేజర్లకి వర్తిస్తుంది. ఏ మేనేజర్ యొక్క ఫాలోయింగ్ అందరికంటే ఎక్కువ ఉంది. ఇది కూడా మా ఒక ప్రశ్నల్ని అడిగే పద్ధతి ఉండేది. ఎప్పుడైతే మీరు ఈ మార్క్స్ అన్నిటినీ క్లబ్ చేస్తారో, అప్పుడు మీరు తప్పకుండా తెలుసుకుంటారు హూ ఈజ్ నంబర్ 1, నంబర్ 2 అండ్ నంబర్ 3. అలాగే ఎప్పుడు మనం బాటంలో ఉండేవారు ఎవరైతే ఉన్నారో, వారిని ఎల్లప్పుడూ వార్న్ చేసి వచ్చేవాళ్ళం, మందలించి వచ్చేవాళ్ళం, కేకలేసేవాళ్ళం, తిట్టి వచ్చేవాళ్ళం. మేమేమనేవాళ్ళం అంటే, ఇంప్రూవ్ చేసుకోకపోతే మీరు కానీ ఇంప్రూవ్ చేసుకోకపోతే మేము మిమ్మల్ని ట్రైనింగ్కి పంపిస్తాం. నంబర్ ఆఫ్ ప్రెషర్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళం. వారు ఎప్పుడైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా దురుసుగా వ్యవహరించకుండా. ఈ ఫిలాసఫీ చాలా మందిని మార్చేసింది. ఇందులోనే మేము కొంతమందిని ఏం చేసేవాళ్ళం అంటే, ట్రైనింగ్కి పిలిచేవాళ్ళం. 1 నెల కోసం, 45 రోజుల కోసం, 15 రోజుల కోసం. ఓకే ఫైన్, మీరు చెన్నైలో పనిచేస్తుంటే ఢిల్లీకి రండి 15 రోజుల ట్రైనింగ్ కోసం. మీరు హైదరాబాద్లో పనిచేస్తుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్కి రండి, లేదంటే రాజస్థాన్కి రండి, ఢిల్లీకి రండి 1 నెల రోజుల పాటు. అండ్ దే యూజ్డ్ టు వర్క్ ఓవర్ దేర్. అది వాళ్ళకు ఒక పనిష్మెంట్. కానీ ఒకవేళ మీరు ఈ రోజు చూసినట్లయితే, గత 5 సంవత్సరాల్లో బేసిక్గా ఏం మార్పు వచ్చిందంటే, గత 5 ఏళ్లలో అందరూ మంచివారే. మేము ఎప్పుడు మీటింగ్స్కి వెళ్ళినా మాకు ఎగ్జాంపుల్స్ లభించేవి. రీసెంట్ మార్కెట్ పీపుల్ వర్ దేర్ ఇన్ ద మీటింగ్స్. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. సరే, ఈ కుర్రాడు ఎలా పనిచేస్తాడో కాస్త చెప్పండి. సార్ ఈ కుర్రాడు ఓవరాల్గా చాలా మంచి కుర్రాడు అండి, చాలా మంచివాడు. ఇతను ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడు? ఇతను 12 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు, చాలా లాయల్గా ఉంటాడు. ఓకే, అప్పుడు మనం ఏం అడుగుతాం, ఒక డాక్టర్ ఛాంబర్లో ఎలా పనిచేస్తాడు? సార్ డాక్టర్ ఛాంబర్లో చాలా పూర్ అండి. అది సరే, ఇతను కష్టపడడంలో ఎలాంటి వాడు? సార్ కష్టపడడంలో ప్రత్యేకంగా చెప్పుకునేది ఏం లేదు. అది సరే, ఇతను నేర్చుకోవడంలో ఎలాంటి వాడు? సార్ ఇతను నేర్చుకోవాలని అనుకోడు, ఆసక్తి కూడా చూపించాడు. కానీ సార్ ఓవరాల్గా ఇతను చాలా మంచివాడు. సార్ ఇతను 12 నుంచి 15 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. This is the kind of a attitude our managers have developed. They want to make everybody happy. మీరు అందరినీ సంతోష పెట్టాలని అనుకున్నప్పుడు
మీరు మీ ఏరియా పరంగానే మాట్లాడతారు. మీరు వారిని కూడా నాశనం చేసేస్తారు. మీరు టాలెంట్ ఉన్న వ్యక్తులను అంతం చేసేస్తారు. బికాస్ వెన్ టాలెంటెడ్ పీపుల్ సీ ఒక కుర్రాడు 12 ఏళ్లుగా పనిచేస్తున్నాడు, ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు, అతనికి కూడా ప్రొటెక్షన్ ఇవ్వబడింది, అతని కొత్త ప్రోడక్ట్లు నడవడం లేదు, గ్రోత్ మైనస్ లో నడుస్తోంది. అదే సమయంలో నేను కంపెనీని కూడా తప్పు పడుతున్నాను. నెగిటివ్ వారికి మెడల్స్ లభిస్తున్నాయి, నెగిటివ్ వారికి ఇన్సెంటివ్స్ లభిస్తున్నాయి, నెగిటివ్ గా ఉన్న వారికి అన్ని లభిస్తున్నాయి. జనం ఎందుకు పనిచేస్తారు? అన్ని రకాల హెల్ప్ వారికి లభిస్తుంటే, అందరికీ కంపెనీ తరపు నుంచి లభిస్తుంటే మీకు ఈ సహాయం చేస్తారు, ఆ సహాయం చేస్తారు, ఆ సహాయం కూడా చేస్తారు. ఏ హెల్ప్ కావాలన్నా కూడా అన్ని రిసోర్సెస్ అక్కడ ఉన్నాయి. అయితే కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే రిసోర్సెస్ ఎక్కువగా లభించినప్పుడు, ఎక్కువ సహాయం లభించినప్పుడు జనం పని చేయడం తగ్గించేస్తారు, ఆపేస్తారు. వాళ్ళు అనుకుంటారు నడుస్తోంది కదా అని. అయితే కొన్ని కేసుల్లో మ్యాన్ కైండ్ అనేది సెకండరీగా మారిపోతుంది. వారి ప్రాధాన్యత వేరుగా ఉంటుంది. సైడ్ బిజినెస్ ఓపెన్ చేస్తారు, భారీ చేత ఓపెన్ చేయిస్తారు. ఈ రకమైన పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ఇప్పుడు ఏ విషయమైనా సరే అతి అయినప్పుడు గత 2 రోజులుగా ఇవన్నీ చేసినప్పటికీ కూడా మనం తెలుసుకుంది ఏంటంటే, మేము ఎన్నో చోట్ల చాలా మందికి 2 ఏళ్లుగా 3 ఏళ్లుగా నెగిటివ్ గ్రోత్ నడుస్తూ ఉంది. కొత్త ప్రోడక్ట్స్ అమ్ముడుపోవట్లా, రైట్? సో వీ హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్, గోయింగ్ ఎవ్రీవేర్. గుజరాత్తో మొదలుపెట్టి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ, తర్వాత కేరళ, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, అన్ని చోట్లకి మేము వెళుతున్నాం. మేము కేవలం స్కానింగ్ అవుట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ పాసిబుల్ మేనేజర్. పదే పదే నేను భావించేది ఏమిటంటే, మెడికల్ ర్యాప్ ఏం చేస్తుంటారంటే వారి మేనేజర్ వారి చేత ఏదైతే చేయిస్తారో అదే వారికి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తారు. అయితే మొట్టమొదటిగా ఉన్నత పదవిలో ఉన్న మేనేజర్ని మీరు పట్టుకోండి అండ్ యూ జస్ట్ గ్రిల్ దెమ్, పనిష్ దెమ్, గేవ్ దెమ్ ద హార్డెస్ట్ టైం. ఎవరైతే తమని తాము మార్చుకోలేకపోతుంటారో వారిని రిజైన్ చేయమని చెప్పండి. అండ్ యూ కెన్ సీ యువర్ సెల్ఫ్. మీరు లిస్ట్ చూడండి. లాట్స్ ఆఫ్ క్లీనింగ్ ఈజ్ బేసికలీ హ్యాపెనింగ్. ప్రతి స్టేట్లోనూ క్లీనింగ్ జరుగుతోంది. ఇది జూనియర్స్ అందరికీ కూడా ఒక ఇండికేషన్. ఈ సీనియర్లకు వ్యతిరేకంగా మేము ఇంత టఫ్ గా వ్యవహరిస్తే మీ పట్ల కూడా వ్యవహరించవచ్చు. కాబట్టి ఇమీడియట్లీ మీరు లైన్లోకి రండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి, స్టార్ట్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్. అండ్ ఒకవేళ మీరు పని చేయలేకపోతే, ఒకవేళ మీకు ఈ మార్పులో, ఈ అసలైన మ్యాన్ కైండ్ లో గత 5 ఏళ్లుగా అస్తవ్యస్తంగా ఉన్నది, ఈ అసలైన మ్యాన్ కైండ్ లో, ఈ అసలైన మ్యాన్ కైండ్ పరంగా మీరు పని చేయలేకపోతే మీరు కంపెనీ మారండి. దట్స్ వై ఐ అడ్వైజ్ టు ఎవ్రీబడి. మీకు అటువంటి కంపెనీ ఏదైనా కనిపించిందా, లభించిందా? మీలో నెగిటివ్ గ్రోత్ ఉన్నప్పటికీ మీ ఇన్సెంటివ్స్ గురించి, మీ మెడల్స్ గురించి చింతించేది. అయితే ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ డిసైడెడ్, మీలో ఎవరైతే నెగిటివ్ గ్రోత్ వారు ఉన్నారో వారికి మెడల్స్ లభించవు. ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఎక్సెప్షన్స్, మీ యాటిట్యూడ్ కానివ్వండి, ఏదైనా వెరీ స్ట్రాంగ్ రీజన్స్ ఉంటే అక్కడ మీకు నెంబర్ 1 ఇవ్వచ్చు. నెంబర్ 2 విల్ బి వెరీ కమ్ ఇన్ ప్రో అండ్ సాఫ్ట్. మేము చాలా సాఫ్ట్గా ఉంటాం, సపోర్టివ్గా ఉంటాం కొత్త వారి పట్ల. ఇప్పుడు ఏ కుర్రాడైనా 1.5-2 ఏళ్ల క్రితం చేరితే అతను ఒక ఏడాది క్రితమే ఏ డివిజన్లో అయినా చేరుంటే మేము వారి పట్ల హార్ష్గా వ్యవహరించలేము. మేము హార్ష్గా ఎవరి పట్ల ఉండగలం? 10 ఏళ్లుగా పనిచేసే వారి పట్ల, 15 ఏళ్లుగా పనిచేసే వారి పట్ల. వారికి అన్ని తెలుసు. మ్యాన్ కైండ్ అంటే ఏమిటి, మ్యాన్ కైండ్ యొక్క ఫిలాసఫీ ఏమిటి. 3 P's: పీపుల్, ప్రాసెసెస్ అండ్ ప్రోడక్ట్స్. ఆన్ ద బేసిస్ ఆఫ్ వీ హ్యావ్ ఆల్వేస్ థాట్ రిజల్ట్స్ వస్తాయి. 3 P's ఆర్ దేర్. కానీ ఇప్పుడు ఈ 3 P's గురించి మనం మాట్లాడితే 3 P's అండ్ దెన్ రిజల్ట్ విల్ కమ్. నౌ బేసికలీ వీఆర్ సేయింగ్ 3 P's ఎలాగో ఉన్నాయి, వాటితో పాటుగా G కూడా యాడ్ చేయండి. G ఫర్ గ్రోత్. పీపుల్, ప్రాసెస్, ప్రోడక్ట్ అండ్ గ్రోత్. ప్రతి దానికి కూడా 25%, 25%, 25%, 25% ఇవ్వండి ఇంపార్టెన్స్. ఒకవేళ మీరు గనక నేను 3 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను, 2 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను, నేను వెళ్తున్నాను, పని చేస్తున్నాను, మన కస్టమర్లను కలుస్తున్నాను, 25 సార్లు, 50 సార్లు, 60 సార్లు కలిశాను అంటే మీరు కొత్త ప్రోడక్ట్ ఉపయోగిస్తారు. మీరు ఎందుకు అమ్మలేకపోతున్నారు? గ్రోత్ ఎందుకు రావడం లేదు? అసలు మీరు ఒక రకమైనటువంటి గ్రోత్ ఇవ్వడం లేదు, రైట్? దెన్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ యు ఆర్ డిజర్వ్ నథింగ్ ఫ్రమ్ అస్. సో మేము ఇప్పుడు కఠినంగా ఉండబోతూ ఉన్నాం. మ్యాన్ కైండ్ లో మరొక విషయం ఏంటంటే, మొత్తంగా ఈ ప్రో పీపుల్ అంటే ఏం చెప్పాలంటే, ప్రో పీపుల్ అంటే అర్థం ఏంటంటే, మీ సబ్స్టెన్స్ ని ఇంప్రూవ్ చేసేందుకు మేము ఎంత ప్రయత్నం చేస్తామో. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎప్పుడైతే జనం ఆర్భాటాల ప్రపంచంలో ఉంటారో అందరూ ఆర్భాటానికి పోతుంటారు. తమ కోర్ మీద వారు పనిచేయరు, తమ సబ్స్టాన్స్ మీద వారు పనిచేయరు. దాంతో జనం ఎప్పుడు కూడా సమస్యలను కొని తెచ్చుకుంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జిమ్కి వెళితే మీరు చూడొచ్చు, జనం వారి చెస్ట్ మీద పనిచేస్తారు, తమ ఆర్మ్స్ మీద పనిచేస్తారు, తమ బ్యాక్ మీద పనిచేస్తారు, జిమ్కి వెళ్ళేవారు అనమాట. కానీ వారి లోవర్ పార్ట్ బలహీనంగా ఉంటుంది.
ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీ లోవర్ పార్ట్ బలహీనంగా ఉన్నప్పుడు మీ వెన్నెముకలో ప్రాబ్లం వస్తుంది, మీ మిగతా బాడీలో ప్రాబ్లం వస్తుంది, మీ బాడీ బాగుండదన్నమాట. అలాంటి వారు అదొక ఆర్భాటం, సార్ ఇతని ప్రొడక్టివిటీ చాలా బాగుంది, ఇతనికి 8 లక్షలు ఇవ్వండి. కొందరు డంపింగ్తో చేస్తారు, కొందరికి మెడిసిన్స్తో అయింది, స్టెరాయిడ్స్ వేసి మరీ బాడీని పెంచారు, కనిపించడానికి చాలా బాగా ప్రయత్నించారు, తక్కువ టైంలో బాగా కనిపించారు. ఆ తర్వాతే అసలు సమస్యలు రావడం మొదలవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, we have decided we are a kind of company which have always giving lot of importance on people's development. కానీ ఈ రోజులో ఏం జరుగుతుందంటే, ఇందులో చాలా మంది చేరారు, నేర్చుకోవట్లేదు. నేటికి వారి కన్వర్సేషన్ చాలా పూర్గా ఉంది, వాళ్ళు ఇంప్రూవ్ కావడం లేదు, వారు ఎవరూ నేర్పలేదని ఫిర్యాదులు చేస్తుంటారు. సార్, మీ చుట్టుపక్కల ఉన్నవారు, మీ చుట్టుపక్కల ఉన్న ర్యాప్, మీ మేనేజర్లు, స్వయంగా మీరు, మీ పరిస్థితులు మీరు స్వయంగా నేర్చుకోవచ్చు కదా. మీకు మా ఇన్ని ట్రైనింగ్ మాడ్యూల్స్ లభిస్తూ ఉంటాయి. ఓకే ఫైన్. ఇప్పుడు మేమేం చేయాలని డిసైడ్ చేసుకున్నామంటే, మేమేం చేస్తున్నామంటే, ప్రతి సెకండ్ మంత్ అంటే సంవత్సరంలో 6 సార్లు ప్రతి 2వ నెల 2 రోజుల పాటు మేము 35 మంది మోస్ట్ టాలెంటెడ్ ర్యాప్స్ని పిలుస్తున్నాం. వారు కొత్తవారు పాతవారు అనేది ఏమీ లేదు, టాలెంట్ ఉండాలంతే. నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ప్రొడక్టివిటీ, బట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ యాటిట్యూడ్ అండ్ డ్రైవ్. పని చేయాలనే ఇచ్ఛ, కష్టపడాలనే స్వభావం, ఎదగాలనే సామర్థ్యం, వాటి బిహాఫ్లో మేము వారిని సెలెక్ట్ చేస్తున్నాం. 2 రోజుల కోసం హెడ్ ఆఫీస్కి పిలుస్తున్నాం. హెడ్ ఆఫీస్కి ఎందుకు పిలుస్తున్నాం? ఎందుకంటే అక్కడ నేను కూర్చుంటాను వారి ముందు, ఇంకా ట్రైనింగ్ టీం కూడా కూర్చుంటుంది, మేనేజ్మెంట్ కూర్చుంటుంది, టాప్ మేనేజ్మెంట్ కూర్చుంటుంది. మేము వారు ఎంత టాలెంటెడ్ అనేది చూస్తాం. వారిలోంచి 25%, 30%, 10% ఆన్ ద బేసిస్ ఆఫ్ వారు ఎంత మంచివారు. ఒకవేళ మీరు 35ని 6తో మల్టిప్లై చేసినట్లయితే అప్పుడు అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది? 200-225 మంది మెడికల్ ర్యాప్స్ అవుతారు. అదేవిధంగా 35 ఫస్ట్ లైన్ 4 నెలల్లో ఒకసారి, అదేవిధంగా 15-20 సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ 4 నెలల్లో ఒకసారి. మేము వారిని ఇక్కడికి పిలుస్తాం, మేము వారిని స్కాన్ చేస్తాం, వారిలో అసలు ఏముంది అని, వారిలో ఎంత దమ్ముంది అని. ఆ తర్వాత మేము వారి మీద వర్క్ చేయడం మొదలు పెడతాం. మనం వారిని స్పాన్సర్ చేయాలా, మనం వారిని ఏదైనా మేనేజ్మెంట్ కాలేజీకి పంపాలా, వారి మీద మనం డబ్బు వెచ్చించాలా, వారిని ఫర్దర్గా డెవలప్ చేయడానికి. ఎందుకంటే వీ వాంట్ టు బిల్డ్ అప్ అవర్ ఓన్ లీడర్షిప్. కంపెనీ లోపల నుంచే తీసుకురావాలనుకుంటున్నాం. సో దట్ టుమారో దీస్ పీపుల్ కెన్ రియల్లీ రీచ్ టు సమ్ గుడ్ స్టేచర్. ఇంకా ఎందుకు పనికిరాని వారు, వీ జస్ట్ వాంట్ టు స్కాన్ దెమ్. వచ్చే 2-3 నెలలు కేవలం మీ దగ్గరికి వీడియోలు మాత్రమే రావడం లేదు, ఆడియో మెసేజెస్ మాత్రమే రావడం లేదు, యాక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే మ్యాన్ కైండ్ యాక్షన్ని నమ్ముతుంది. మరి ఆ అద్భుతంగా ఎవరైతే పనిచేస్తున్నారో వారు ఒక ప్రత్యేక స్థాయికి ఎదుగుతారు. ఎవరైతే హూ ఆర్ గిల్టీ, సమస్యలు సృష్టిస్తూ నేర్చుకోవాలనుకోవడం లేదో, వారు కంపెనీ అయినా మారాలి, లేదా కంపెనీ అయినా వారిని మారుస్తుంది. ఆ ఒక్క విషయం నేను మీకు చెప్తున్నాను. దిస్ ఈజ్ ఏ యాక్చువల్ మ్యాన్ కైండ్. మరోసారి నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మా డ్రైవ్ ఎంతైతే ఉందో పర్సనలీ యాజ్ ఎ ప్రమోటర్స్, మేనేజ్మెంట్ తరపున ఎంత మాట్లాడుతుంటామో మేము కూడా పనిచేస్తుంటాము. నాకు అనిపిస్తుంది మ్యాన్ కైండ్ డిజర్వ్ డబుల్ ద గ్రోత్ ఆఫ్ ఐపీఓస్ గ్రోత్ ఎంతైతే ఉందో దానికి రెట్టింపు ఉండాలి. ఇప్పుడు డబుల్ అనే దానికి మీనింగ్ ఏంటి? కనీసంగా 18% లేదా 20% గ్రోత్ ఖచ్చితంగా ఉండాలి మ్యాన్ కైండ్ యొక్క ప్రతి క్వార్టర్లో, ప్రతి ఇయర్లో. ఎందుకంటే మీకు 6% గ్రోత్ వచ్చినప్పుడు అది 0 గ్రోత్ అనమాట. ఇందులో ప్రైస్ పెరిగింది, కొత్త ప్రొడక్ట్స్ వచ్చినాయి, ఆ విషయమే మేము మాట్లాడుతున్నాం అనమాట. 14% గ్రోత్ గురించి అంతే. అలాగే బెస్ట్ ఆఫ్ గ్రోత్ తీసుకొస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి ఇన్సెంటివ్ని ఇంకా మేము ఇంప్రూవ్ చేస్తాం. అలాగే ఎవరైతే ఈ గ్రోత్ను పొందాలనుకోవడం లేదో, జంప్ ఇన్ ద సేల్స్ అనే దాన్ని బిలీవ్ చేయరో, వారి ఇన్సెంటివ్స్ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఎలా తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు, నెక్స్ట్ ఇయర్ తీసుకుంటారు, ఈ సంవత్సరం తీసుకుంటారు, దాని గురించి మాట్లాడదాం. బట్ గెట్ రెడీ ఫర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ మ్యాన్ కైండ్, అగ్రెసివ్ మ్యాన్ కైండ్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను, గ్రోయింగ్ మ్యాన్ కైండ్, బికాస్ ఈ కంపెనీ ఇండియాలోనే టాప్ కంపెనీ కాగలదు. దట్స్ ఏ అవర్ మేనిఫెస్టేషన్ ఇన్ అవర్ హార్ట్. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, అండ్ హ్యావ్ ఎ గ్రేట్ ఇయర్. Bye bye. See you.